ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓం గణాధిపతయే నమః, గణేశాయ నమః, ఇలా ఎన్నో రకాలుగా ఆ గణపతిని స్మరించుకుంటాం ఏదన్నా పని ప్రారంభించే ముందు, ఏదన్నా పూజ చేసే ముందు కూడా. అయితే గణపతిని ప్రార్థించడం కూడా రావాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది అని అంటారు. అసలు గణపతిని ఎలా ప్రార్థించాలి, ఎలా పూజించాలి ఆయన్ని అంటే ఏం చెప్తారండి? చక్కగా అడిగారు. ఇది ఈనాటి కాలానికి అవసరమైన ప్రశ్న. ఎందుకు అంటే ఇవాళ వినాయకుడిని ఏదో ఒక ఫ్యాషన్ ఐకానిక్గా తయారు చేసి పడేస్తున్నారు. చెయ్యండి, కాదన. ఎందుకంటే ఎవరికి ఏది ఇష్టమైతే ఆ రూపంలో వినాయకుడిని మీరు వినాయకుడి చేతిలో బ్యాట్ పెట్టాము, క్రికెట్ ఆడిపించాము ఆయన చేత. ఏమండి, మనం ఎప్పుడన్నా ఫుట్బాల్ గెలిస్తే ఆయన చేత కూడా ఫుట్బాల్ ఆడిస్తాము. మనం చంద్రయానికి పోతే ఈయన చేత కూడా ఆస్ట్రోనాట్ కానీ వేషం వేయించి అక్కడికి పంపించేస్తున్నాము అని చేస్తున్నాం. నేను కాదు అనట్లేదు, బాహుబలి లాగా కూడా చూపించాము ఆయన్ని, అన్ని రకాలుగా చూపించాం. ఇవన్నీ ఏంటంటే మీకు ఒక ఐడియలిస్టిక్గా, అంటే ఒక మీరేమంటారు వాళ్ళని ఆరాధ్య రూపంగా మీరు భావించినప్పుడు వినాయకుడిని ఆ రూపంలో మీరు పెట్టుకోవడంలో తప్పలేదంటారా? అంటే ఇక్కడ ఇంకొక మాట, ఎన్నో కార్టూన్లు చూస్తాం, ఆయన కామిక్ క్యారెక్టర్స్ లాగా వినాయకుడిని వేస్తుంటారు. ఆయన బైక్ మీద వెళ్ళినట్లుగా, ట్రైన్ నడుపుతున్నట్టుగా, ఫ్లైట్ నడుపుతున్నట్టు, ఇంకా ఇష్టం వచ్చినట్టు ఇలా రాస్తున్నారు. అంటే అవి యాక్సెప్టబుల్ కాదా అనేది కూడా ఒక మాట. కరెక్ట్, ఇది కూడా మంచి మాటే. మీరు కొన్ని సంవత్సరాల క్రితం, అంటే ఇప్పుడు కొద్దిగా తగ్గింది కానివ్వండి, ఒకప్పుడు కొన్ని పత్రికలు, వారపత్రికలు కానివ్వండి, మాసపత్రికలు కానివ్వండి, వినాయక చవితి హాస్య కథల పోటీలని ప్రత్యేకంగా పెట్టేవి. నాకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు చాలా వీటిల్లో అండి హాస్య కథలు వినాయక చవితికే ప్రత్యేకం. మళ్ళీ అంటే ఏం చెప్తారు సార్? అదే చెప్పేది ఏంటి అంటే వినాయకుడికి హాస్యానికి అవినాభావ సంబంధం పెట్టేశాం మనం. అంటే వినాయకుడిని చూడగానే నీకు ఒక రకమైనటువంటి నవ్వు రావాలి, కానీ ఈ నవ్వు ఆరోగ్యకరమైనటువంటి నవ్వుగా ఉండాలి. అది ఇప్పుడు నవ్వు ఎన్ని రకాలుగా, నువ్వు ఎదుటోడిని చంపదెబ్బ కొట్టినా కూడా ఇంకోటి నవ్వు వస్తుంది, కానీ అలా కొట్టించి నవ్వు తెప్పించకూడదు కదా. ఇప్పుడు మనకి నవ్వు అనేది దేనికి? ఆనందం కోసం కదా. వినాయకుడు ఆనందప్రదాయకుడు, ఆనందం ఇవ్వాలి మనకు ఆయన. కాబట్టి ఆ విధంగా నువ్వు చూసుకున్నప్పుడు పర్వాలేదు. కానీ మీరు అన్నట్లుగా కొన్ని చోట్ల వెకిలిగా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి మనం అంటే అడిగేవాళ్ళు లేడు కాబట్టి ఇష్టం వచ్చిన రాస్తూ ఉన్నారనమాట. కానీ అలాంటి పని మనం చేయకుండా ఉండటం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి పని. అంతేకాదండి, ఈ వినాయక చవితి పందిళ్ల పేరున నానా భ్రష్టు పట్టినటువంటి డాన్సులు అవన్నీ పాపం ముందే చెప్పాం కదా, మహాపాపం బ్రహ్మచారి ఆయన. అలాంటి ఆ బ్రహ్మచారి ముందు ఈ పనికి మాలిన డాన్సులన్నీ వేయించేసి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం? కొన్ని మీమ్స్ చూస్తున్నాను సార్, ఉదయమే వక్రతుండ మహాకాయం స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నానికి కొంచెం నార్మల్ సినిమా పాటలు, రాత్రికి వచ్చేసరికి మాస్ మసాలా సాంగ్స్ వేస్తున్నారు. కరెక్ట్ కాదు అని అది చాలా తప్పైనటువంటి బాగా కొన్ని చోట్ల, చాలా ఎక్కువ చోట్ల అవే జరుగుతూ ఉన్నాయి. ఎట్లాంటి చోట్ల అంటే మరి బలవంతంగా వినాయకుడి పేరు మీద వసూలు చేస్తుంటారు చూడండి, అదొకటి మనం చేయకూడనటువంటి పని. ఇప్పుడు ఎవరైనా కూడా ఏమండి మేము ఇలా చేస్తున్నాము, దీనికి మీరు సహాయం చేయండి అని అడగటంలో తప్పులేదు, వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని తీసుకోవడంలో తప్పులేదు. అందరం కలిసి చేసుకునేటువంటి పండగ అంటున్నాం కాబట్టి అందరూ తలా చెయ్యాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఆ పేరు మీద జనాల్ని గుంజటం, నీకెంత అని ఏదో వాడికి ట్యాక్సులు వేసినట్టు వేసేయటము, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటము, ఈ పనులన్నీ కూడా మనం చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఇది ఒకటి. తర్వాత సరైనటువంటి శ్రద్ధ అనేది వినాయకుడి మీద ఉండాలి మనకి. ఇప్పుడు ఆయన్ని భక్తితో కొలవండి వినాయకుడిని, అంతేకాని ఆయన ఎదురుగ్గా నానా భ్రష్టు పనులు చేసేస్తూ వినాయకుడి పేరుతో చందాలు వసూలు చేసేసి నీ జేబులు దుంపుకోవటము, ఈ పనులన్నీ చేయటం అనేటువంటివి కూడనటువంటి పనులు ఇవన్నీ కూడా. ఎందుకంటే నువ్వు ఏది ఇచ్చినా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు భగవాన్. కాబట్టి ఇవ్వాలి అనుకున్నది ఏదైనా సరే నువ్వు భక్తితో ఇవ్వు. ఈ మధ్య ఏదో ఆ లడ్డూల గొడవ ఒకటి మొదలైంది. అదే ఎక్కడి నుంచి వచ్చిందో వినాయకుడి చేతిలో ఆ లడ్డు భగవంతుడికే తెలియదు, ఆ వినాయకుడికే తెలియాలి, అది ఎవరికి తెలియదు. ఎక్కడ మొదలైందో తెలియదండి అది.
నాకు తెలిసి మరీ ఎక్కువగా హైదరాబాద్లోనే ప్రారంభమైంది అనుకుంటా నేను. అంటే బాలాపూర్ లడ్డు పేరు పెట్టేశారు. అది ఎందుకంటే ఏ లడ్డుకి ఎక్కువ రేటు పలికితే ఆ లడ్డుకే పేరు ఎక్కువ, అంతే. ఇప్పుడు బాలాపూర్ లడ్డుకి ప్రతిసారి పేరు రేటు ఎక్కువ పలుకుతుంది కాబట్టి దానికి అంత ఇది చేశారు. అంటే ఒక నమ్మకం కూడా ఏర్పడిపోయింది. ఇప్పుడు ఆ లడ్డు కనుక తీసుకెళ్లి కొంచెం చేసుకుంటే మంచిది అని పొలాల్లో జల్లి మీరు అది అంటారు కదండి. కానీ ఒకానొకప్పటి ఇవాళ కాదు, ప్రాచీన కాలం నుంచి కూడాను వినాయకుడి యొక్క విగ్రహాన్ని తీసుకొని పోయి పొలంలోనే చల్లమన్నారు మనల్ని. నిమజ్జనం అంటే అదే చెయ్యమంది. ఇప్పుడు వినాయకుడిని దేంతో చేయాలి? అసలు పుట్టమన్నుతో చేయాలి. పుట్టమన్ను ఎలాంటిది? చాలా సారవంతమైనటువంటి మట్టి అది. ఇప్పుడు సారవంతమైన మట్టిని పొలాల్లో చల్లితే ఏమవుతుంది? పంటలు బాగా పండుతాయా లేదా? మరి అదే కదా పెద్దవాళ్ళు మనకి చెప్పినటువంటి మాట. ఇవాళేమో మట్టి వదిలేసాం, అన్ని వదిలేసాం, కనపడినటువంటి ప్లాస్టిక్లు గిస్టిక్లు అన్ని కలిపేసి వినాయకుడిని తయారు చేసి లెక్కలు లేని పొల్యూషన్ అంతా మనం క్రియేట్ చేసేస్తూ అదంతా వినాయకుడికి ఆపాదించడం ఎందుకు? మనం పాడు చేస్తున్నాం. అది మట్టి గణపతిని ఏనాడికైనా మనం పూజించాలి. వచ్చింది కానీ ఎక్కడో కొద్ది మందేనండి ఇప్పటికి కూడాను. ఇప్పటికి కూడా చాలా మంది మీకు ఇది ఎంత గొప్ప వినాయకుడిని పెడితే ఎంత బాగా బ్రైట్గా ఉంటే అంత బాగా భక్తి ఉన్నట్టు. దానికి భక్తికి ఏం సంబంధము? అంటే ఆడంబరం అనేటువంటిది మరి స్థాయిని మించిపోయింది. అది అంటే ఒక స్థాయి వరకు అందరం కలిసి గొప్పగా వైభవంగా చేసుకోవాలనుకోవటంలో తప్పేమి లేదు. కానీ కేవలం ఇది మెయిన్ అయిపోయి అసలైన భక్తి అనేటువంటిది తగ్గిపోయినప్పుడు ప్రయోజనం ఏంటి దానివల్ల? అది మనం చెయ్యకూడనటువంటిది. వెళ్ళాము, చక్కగా ఆయన ముందు నుంచున్నాము. తొండము నేకదంతమును తొరపు బొంజయు వమహస్తమున్ మెండుగా మ్రోయు గజ్జలును మెలని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రోక్కెదన్ అని మనస్ఫూర్తిగా వెళ్ళి ఆ ఆర్తితో భగవంతుడిని మనం ప్రార్థించటం ముఖ్యం. కానివ్వండి, మిగిలినటువంటివి మన ఆనందం కోసం మనం చేయొచ్చు, కానీ వీటి కోసం ఆయన ఏనాడు ఎదురు చూడడం. నువ్వు ఏదో ఇవ్వదలిచింది కొద్దో గొప్ప ఆయనకి ఇవ్వండి. లడ్డూలు పెట్టవద్దు అని కూడా నేనేం చెప్పట్లేదు ఎవరికి కూడాను. చేసుకోండి మీరు. ఏదో మీ కాలనీలోనో ఇంకోట్లో 1000 మంది కలిసి ఒక వినాయకుడిని పెట్టారనుకోండి, తలా ఒక లడ్డు అనేటువంటిది ఇంత మాత్రం రావాలి అంటే అంతమందికి కలిపి 100 గ్రాములు రావాలన్నా 1000 మందికి కావాలంటే కావాలి కదా. పెద్ద లడ్డే అవసరం ఉంటుంది, చేసుకోండి, అది కూడా నష్టమేం లేదు. కానీ చివరికి అవి ప్రధానమైపోయి వినాయకుడు తగ్గిపోకూడదు అంటారు. కాబట్టి వినాయకుడి మీద సరైనటువంటి భక్తితో, ఎందుకంటే అన్ని ధర్మాల వాళ్ళు స్వీకరించినటువంటిది వినాయకుడు. ఆఖరికి వైష్ణవులు కూడాను వినాయకుడిని విశ్వక్సేనుడి యొక్క రూపంలో ఆరాధన చేస్తారు. నిత్య విభూతిలో విశ్వక్సేనుడని, లీలా విభూతిలో ఆయన వినాయకుడు అని చెప్పి వారి యొక్క నమ్మకం. అంటే సాధారణంగా వినాయకుడు అంటే వైష్ణవులు పూజించరండి అని అంటూ ఉంటాము. అలా ఏమీ లేదు. వినాయకుడు కూడా అక్కడ పరివార దేవతే వారికి అనేటువంటి మాటతే ఆ విశ్వక్సేన రూపంలో ఉన్నటువంటి ఆయన అక్కడ, ఇక్కడ వినాయకుడి రూపంలో మనం ఆరాధించుకుంటున్నాం అనేటువంటి ఉద్దేశంతో అన్ని ధర్మాల వాళ్ళు ఆరాధించదగినటువంటి వాడు వినాయకుడు అని తెలుసుకొని మనం ఆ భావంతో వినాయకుడిని చేరి చక్కగా, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి, చక్కగా ఆయన ఎదురుగ్గా అలాగా మన బుద్ధిని ప్రచోదనం చెయ్యమని చెప్పి, మన యొక్క తప్పుల్ని క్షమించమని చెప్పి ఆయన ముందు కొట్టుకొని ఒక 9 గుంజల్లో 11 గుంజల్లో మన శక్తికి మన మోకాళ్ళ నొప్పులు రానంత వరకు తీసుకొని చక్కగా ఆయన్ని సేవించుకోవటం అనేటువంటిది చాలా మంచిది అని ప్రార్థించే పద్ధతి కూడా వినాయకుడు ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇట్లా ఇలా కొట్టుకుంటారు. అవునండి, గుంజిళ్ళు ఖచ్చితంగా తీస్తూ ఉంటారు. తీయాలి. ఎందుకని అసలు ఇవి దేనికి చెప్పాను? అది దీనివల్ల ఏంటంటే మనకి ఒకటి నీ బుద్ధి బాగా ఉండాలి, నీకు మానసికంగా వృద్ధి చెందటం, శారీరకంగా వృద్ధి. శారీరకంగా కూడా నీ శరీరం అంతా కూడా కాస్త ఒకరోజు స్ట్రెచ్ అయితేనే కదండి శరీరం బాగుండేది. అందువల్లనే చక్కగా శరీరం మొత్తం స్ట్రెచ్ చేయటం అన్నమాట. ఇది గుంజుళ్ళు తీయటం అనేది అది ఎంత మంచి ఎక్సర్సైజు.
మనం అదే ఏదో గిమ్ముకో పోతే వాడేదో సిటప్స్ అవి ఇవి అంటేనేమో చేస్తాం మనము. కానీ వినాయకుడి ముందు చేయరా బాబు, పుణ్యం పురుషార్థం రెండూ ఉంటాయి కదా. అది అక్కడ నీకు ఆరోగ్యము బాగుపడుతుంది, వచ్చిందో రాలేదో పుణ్యం నీకు తెలియదు అంటున్నావు కదా, వస్తుంది అనే భావంతో చెయ్యి, వచ్చేస్తుంది, నీకు గొడవ లేదు. కాబట్టి రెండు రకాలుగా కూడా పనికొచ్చేటువంటిది. మనసు ప్రధానం అండి దేనికైనా. మనసు ఆయన మీద పెట్టండి, భక్తిగా నీకు వచ్చింది ఒకటో రెండో, ఏమి రాలేదు, గం గణపతయే నమః ఓ దండం పెట్టండి, అయిపోయింది. ఓ అమ్మో శ్లోకాలు చెప్పుకోవాలంటే ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపశ్రవస్తమం ఇలా మొదలయ్యి వేదంలో నుంచి ఎక్కడి నుంచో వందలు ఉన్నాయి మనకి. ఇవన్నీ మనం చెప్పుకోలేం కదా, రావు కదా. రాలేదని బాధపడక్కర్లేదు, చాలు జై గణేష అనండి, అయిపోయింది. ఇంకేం కావాలి, గణపతి బాప్ప మోరియా అనండి, ఏం పర్వాలేదు, ఎలా అనుకున్నా దిగులు, కానీ మనస్ఫూర్తిగా అనండి అంతే, అది చాలు. నిజంగా ఆయన పిల్లలకి పెద్దలకి అందరికి ఇష్టమైన అందరూ ఎదురు చూస్తారు ఎప్పుడెప్పుడు వస్తుందా వినాయక చవితి, నవరాత్రులు. చాలా అంటే ఆయన పూజించే విధానం ఏంటి, అసలు ఎలా మనం ఆయనకి మొక్కుకోవాలి, చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం.